హాయ్ అండి. నమస్తే. రాగజ్యోతి 6వ భాగం. యవ్వనంలో మనిషిలోని వంపుసొంపులు కనిపించినట్లు సంధ్యా సమయాలలో ప్రకృతిలోని అందచందాలను స్పష్టంగా చూడవచ్చు. మనిషికి, జగత్తుకి రసోద్రేకం కలిగించే రమణీయ సంధ్యారాగంలో మేడపైన తీరితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. భాగ్యనగరానికి బిర్లా మందిర్ అమూల్యమైన ఆభరణంలా కొత్త అందాన్నిచ్చింది. ఆశకు ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే హాయిగా ఉంది. మాధవ్‌తో తిరిగి ఈ ఇంటికి వస్తుంటే కొత్తగా లేదు. బెంగగానూ లేదు. ఆ ఇంటిని, ఆ తోటని చూడగానే సంతోషం కలిగింది. పనివాళ్ళు ఆప్యాయంగా, గౌరవంగా పలకరించారు. తను లేకపోతే ఇంటికి కళైపోయిందన్నారు. సందడి లేదన్నారు. నోటి మాటలు నోట్లో ఉండగానే పనిచేసి సంతోషపెట్టాలి అన్న ప్రయత్నం వారిలో చూసింది. ఆ ఇంటి దేవత, గృహిణి, మహాలక్ష్మి అంటూ తనను గౌరవిస్తూ ఉంటే, ఆ మర్యాదలకు, మన్ననలకు తను తగదు అనుకుని బాధపడింది. తను అవును, అలాగే, సరే అనే మాట కోసం రైతులు, తోటమాలీలు కాచుకుని ఉన్నారు. తను చెప్పి చేయించవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఈ ఇంట్లో ఉన్నది ఇద్దరే. కానీ కంటికి కనిపించిన పని ఎంతో ఉంది. రోజు రోజుకి కొత్త బాధ్యతలు పైన పడుతున్నాయి. తోటలకి, పొలాలకి తప్పనిసరిగా వెళ్తుండాలి. చేసేదేమీ లేకపోయినా యజమాని పనివాళ్ళకి అప్పుడప్పుడు కనిపించాలి. అజమాయిషీలో తను చెప్పవలసినవి, చేయవలసినవి ఎన్నో కంటపడేవి. యజమాని ఎప్పుడో కాదు, తరచూ వెళ్లాల్సుంటుంది అని తెలుసుకుంది. ఆశకు కాలం త్వరగా పరిగెత్తిపోతుంది అనిపించింది. ఆ రోజే విమ్మి తన ఉద్యోగం సంగతి ఏమైంది అని జ్ఞాపకం చేస్తూ రాసిన ఉత్తరం వచ్చింది. మాధవ్‌ని హెచ్చరించాలి అని అనుకుంది. ఆశ, మాధవులు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నట్లు ఈ కొత్త జీవితానికి అలవాటు పడిపోయారు. దినమంతా ఎక్కడెక్కడో తిరిగి సాయంకాలానికి పక్షులన్నీ మర్రి చెట్టుకు చేరుకుంటున్నాయి. ఆ పక్షుల్లా తామిద్దరూ ఎవరి పనులు వారు చేసుకుంటూ ఒకే గూట్లో ఉంటున్నారు. విచిత్ర కాపురం ఎన్నాళ్ళు సాగుతుంది? రమ ఎప్పుడొస్తాడు? తనని ఎప్పుడు తీసుకుపోతాడు? ఈ ఇంటిని, మాధవ్‌ని మరొకరి చేతిలో భద్రపరిచిపోవాలి. మాధవ్‌కి తగిన అమ్మాయిని చూడాలి. దేవతార్చనకు తగిన పుష్పం లాంటిది కమల. చిన్నది. ఈ ఇంటిని సంభాళించుకోగలదా అని అనుకుంటే ఆశకు నవ్వొచ్చింది. మొలక నవ్వుతో తోటవైపు చూసింది. శిశిరాన్ని సాగనంపి వసంతానికి స్వాగతం పలుకుతున్న సుందర సమయం. గున్నమామిడి చెట్టు కింద నొలక మంచంపై పడుకుని కిలకిలమని నవ్వుతోంది యశోద. కర్రతో తోవ చూసుకుంటూ వస్తున్నాడు దాని గుడ్డి మొగుడు. వాడు దగ్గరగా వచ్చాడు. మెల్లగా లేచి మానుచాటుకు చేరుకుంది. దగ్గరగా వస్తున్న వాడల్లా క్షణం ఆగాడు. దాని కడియాల సవ్వడి విన్నాడు కాబోలు. వస్తూ మంచంపై కర్ర తచ్చాడించి ఉన్నట్లుండి కర్ర పైకి లేపి మాను వెనుక నుంచి చూస్తున్న యశోద వీపుపై కొట్టాడు. పడడం కాస్త గట్టిగా పడింది కాబోలు కర్ర. ఓలమ్మో అంది. దెబ్బ పడిన చోట తడుముకుంటూ ఉండగా వాడొచ్చి దాన్ని చుట్టేశాడు. అలాంటి దృశ్యాలు కంటపడినప్పుడు మనసు కలతపడుతుంది. మాధవ్ మనసును మెదులుతాడు. అతని కోరికేమిటో, అతని ఊహలేమిటో, అతడు భార్యను అవమానించడు అని విమ్మి చెప్పిన మాట నిజమైతే అతని కోరికలను బలవంతంగా చంపుకుంటున్నట్లే కదా. బయటికి కనిపించని బాధ అదేనా? వదిన ఊహించింది అదేనా? ఎప్పుడో గాని వారిద్దరూ కలిసి బయటకు వెళ్లరు. ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి మరీ దూరం అయిపోయారు. రామారావు ఉత్తరం చదివి ఏమనుకున్నాడో? బాధపడుతున్నాడా? భార్యకు ప్రియుడున్నాడు అని అనుమానం కలిగిన ఏ భర్త సహించడని, ఆ నరకాన్ని భరించలేరని, అంతా భరించి ఇంకా నీ సమీపాన ఉన్నాడంటే అతని సహనానికి, ఓర్పుకు జోహార్లర్పించవచ్చు అని విమ్మి అన్నది గుర్తుకొచ్చింది. మాధవ్‌కి ఎందరో స్నేహితులు, బంధువులు ఉన్నారు. పార్టీలకి, పిక్నిక్‌లకి రమ్మని ఆహ్వానిస్తూ ఉంటారు. ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడం తను వింటూనే ఉంది. నీ అందమైన భార్యను ఎవరైనా ఎత్తుకుపోతారనా? ఇంట్లో నుంచి బయటకు తీసుకురావట్లేదు అని అతి చనువున్న ఓ వృద్ధ దంపతులు అన్నారు. అప్పుడు భోజనం చేస్తున్న వాడల్లా తలెత్తి ఆశని చూసి ఆ వెంటనే పెద్దగా నవ్వాడు. తన జోకుకి నవ్వాడనుకుని ఆ వృద్ధురాలు అతిగా సంతోషించింది. తను ఏం చేస్తే మాధవ్ రుణం తీరుతుంది? తను ఉన్నంతకాలం మాధవ్‌కి తన స్నేహం, అభిమానాన్ని రెండు చేతులా అందించాలి, సంతోషపెట్టాలి. మాధవ్ ఇక్కడ సుఖంగా, సంతోషంగా ఉంటేనే తను సంతోషంగా రామారావుతో వెళ్ళగలుగుతుంది. ఆశ ఊహల్లో ఉండి చీకటి చిక్కపడడం చూడనే లేదు. నక్షత్రాలు లేని ఆకాశం చూసి దీర్ఘంగా నిశ్వసించి కిందకు దిగొచ్చింది. అప్పటికే మాధవ్ భోజనం చేస్తున్నాడు. యాదగిరి తలుపు దగ్గర చేతులు కట్టుకుని నిల్చున్నాడు. వచ్చి ఎంతసేపయింది? నన్ను పిలవలేదే అని యాదగిరిని ప్రశ్నించింది. ఇప్పుడే వచ్చాను. నిన్ను పిలుస్తానంటే నేనే వద్దన్నాను అని మాధవ్ చెప్పాడు. ఆఫీస్ పనుంది. స్టెనో వస్తాడు.
గబగబా భోజనం ముగించి పైకి లేస్తూ అమ్మగారికి వడ్డించు అంటూ యాదగిరికి చెప్పాడు. వెళుతున్న మాధవ్‌తో విమ్మి ఉత్తరం రాసింది. దాని ఉద్యోగం సంగతి మీకు జ్ఞాపకం చేయమంది మెల్లని స్వరాన చెప్పింది. టైపిస్టు లీవ్‌లో వెళ్తున్నాడు. ఆ జాబ్ కావాలంటే రమ్మను. మామూలుగా మాట్లాడి దినపత్రిక తీసుకుని ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. పేపర్‌లోకి చూస్తున్నాడే గాని అక్షరాలు కంటికి కనిపించడం లేదు. ఆశను పిలవక వంటవాడితో భోజనం పెట్టించుకున్నందుకు ఆశకు బాధ కలిగినట్లుంది. మాధవ్ ఆశ సంగతే పట్టించుకోకూడదు అనుకుంటాడు. తనకు పెళ్ళయి ఆ విషయమే మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆశ అతన్ని వెన్నాడుతూనే ఉంది. ఆ రామారావుని మరిపించాలని ప్రయత్నించాడు. మర్చిపోయినట్లే ఉంటుంది. ఆ రోజు అతని ఉత్తరంతో ప్రత్యక్షమైతేనే అవమానంతో హృదయం గిలగిల్లాడింది. పిలవగానే ఇష్టంగా తనతో ఇంటికొచ్చింది. మునుపటి కంటే ఇప్పుడు ఈ ఇంటి వాతావరణానికి అలవాటు పడి గృహిణి బాధ్యతలు పైన వేసుకుని చేతనైనంత వరకు నిర్వహిస్తూనే ఉంది. అమ్మమ్మంత సమర్థవంతురాలు కాకపోయినా ఆమెలా చేయాలని తాపత్రయపడుతుంది. తనను సంతోషపెట్టాలి అని చూస్తుంది. ఎందుకు? ఇదివరకు అంటే అంటనట్లు తన స్వవిషయాలు పట్టించుకునేది కాదు. ఇప్పుడు తను లేనప్పుడు గదిలోకి వచ్చి చక్కబెడుతుంది అని తెలుసుకున్నాడు. రామారావుతో పంపిస్తాను అన్నందుకు కృతజ్ఞతతో సపర్యలు చేస్తుందా? అసలు అతను ఎలాంటి వాడు? ఆశకు తగిన వాడేనా? ఆశ అంతగా కోరుకుంటున్న అతను ఆశను అన్ని విధాలా సుఖపెట్టగలడా? ఆశ మనసు అంతగా దోచుకున్న అతని మీద ఈర్ష్య, అసూయలు కలగసాగాయి. ఆశ రోజురోజుకి ఓ మత్తుమందులా తన రక్తంలో కలిసిపోతుంది. ఆశని దూరంగా ఉంచాలనుకున్నాడు. ఆమెను అలవాటు చేసుకోకూడదు అనుకున్నాడు. కానీ ఏమిటో బాధ తనను తినేస్తుంది. ప్రపంచంలో మరో స్త్రీ లేనట్లు ఈ బాధ దేనికి? ఆలోచనలతో మనసు గజిబిజిగా ఉంది. ఆ రాత్రి నిద్ర పట్టనంది. నిద్ర మాత్రలు వేసుకుంటే గాని నిద్ర రానంది. మత్తుగా ఏ బాధ తెలియకుండా నిద్రపోవాలని 2 మాత్రలు వేసుకుని నిద్రను ఆహ్వానిస్తూ మాధవ్ కళ్ళు మూసుకున్నాడు. ఆశ ఉత్తరం చూసుకుని టెలిగ్రామ్‌లా హైదరాబాద్‌కు వచ్చేసింది విమల. అపరాహ్న వేళ ఆటో రిక్షా చప్పుడు విని ఆశ డ్రాయింగ్ రూమ్ కిటికీలోంచి చూసింది. విమ్మి ఆటోవాడికి డబ్బులు చెల్లించి నిలువెచ్చని గాలిలా లోపలికొస్తుంటే విమ్మీ అని తుష్టిగా అరుస్తూ ఎగిరేగి విమ్మీ చెయ్యి పట్టుకుంది. చేతిలోని బ్యాగు సోఫా మీదకు విసిరేసి ఆ గదిని అలంకరణను పరిశీలిస్తూ హై హాయ్ చాలా బాగుంది అంది. ఒక హ్యాండ్ బ్యాగ్‌తో వచ్చావా? సూట్ కేసు వగైరాలు ఏవి? ఉద్యోగంలో చేరావా? మా అమ్మ, వదిన వాళ్ళు ఎలా ఉన్నారు? నాకేం చెప్పారు? మీ అమ్మగారు పంపారే? ఏమీ అడ్డు చెప్పలేదా? కమలేది? విమ్మి సోఫాలో కూర్చుని కాళ్ళు పైకి పెట్టుకుంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నావు. ప్రయాణపు బడలిక తీర్చుకోనివా? అంది. తాజా పువ్వులా ఉన్నావు. అసలు ప్రయాణం చేసినట్టే లేదు. ఇదేనా రావడం? అనుమానంగా అడిగింది. పొద్దున్నే వచ్చాను. నేరుగా మా కజిన్ ఇంటికి వెళ్ళాను. భోజనం చేసి తీరిగ్గా నీ దగ్గరకొచ్చాను. నా దగ్గరకొస్తూ మీ కజిన్ ఇంట్లో ఎలా భోజనం చేశావు? నిష్ఠూరంగా అంది. నీకు జవాబు చెప్పుకోవచ్చు. చుట్టాలకు చెప్పుకోలేము. అవును గాని మీ ఇల్లు చాలా బావుందోయ్. పుస్తకాలుంటే ఎన్నాళ్ళైనా ఇంట్లో ఉండిపోవచ్చు. చుట్టూ పరికించి తోటలోకి చూస్తూ ఆశ, ఇది నా డ్రీమ్ హౌస్. నేను కలలు కనేది ఇలాంటి ఇంటి కోసమే. మాధవ్ చాలా గొప్పవాడిగా ఉన్నాడు. నీ అదృష్టానికి ఈర్ష్యగా ఉందోయ్ ఆశ. ఇలాంటి వరాన్ని నాకు ఎవరైనా ఇస్తానంటే మోకాళ్ళ మీద వెళ్లి తీసుకుంటాను అంటూ విమల కళ్ళు మూసుకుంది. నీ ఉత్తరం అందుకున్నాను. స్వేచ్ఛాగాలులు పీలుస్తూ తురగం తరంగం వలె గంతులు వేస్తుంది. మాధవ్ ఏదిచ్చినా స్వీకరిస్తాను. అలాగే నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. సరేలేవే, ముందు భోజనం చేద్దాం పద. నువ్వింకా భోజనం చేయలేదు? 12 ఆకలి ఆకలి అంటూ చిందులు తొక్కేదానివి. పద నేను వడ్డిస్తాను. మాధవ్ భోజనానికి రాడా? క్యారియర్ పంపుతావా? అంటూ ఆశ వెనక నడిచింది. తలుపు వెనక నిలబడి చూస్తూ ఉన్న యశోదని చూసి యశోద బావున్నావా? నీ మొగుడు బావున్నాడా? ఎప్పటినుంచో తెలిసినట్టు పలకరిస్తుంటే అది ఆశ్చర్యపోయింది. ఆశ దాని సంగతి కథగా చెప్పిన విషయం దానికేం తెలుసు? దాని వర్ణన సరిపోయింది. యశోద అదే అయి ఉంటుంది అని విమ్మి పలకరించింది. బలవంతం చేయకాశ. కాస్త చల్లటి మజ్జిగివ్వు చాలు అంది విమ్మి. తన ముందు ప్లేటుంచి అన్నం వడ్డిస్తున్న ఆశతో. యశోద, మజ్జిగ చేసి తీసుకురమ్మని యాదగిరికి చెప్పు. అలాగే ఐస్ ముక్కలు వేయమను. ఆశ, గుడ్డివాడు గట్టివాడే. దానికప్పుడే కడుపు చేశాడు. అది కడుపుతో ఉందా? నాకు తెలియదే. అది తినవలసిందనుకున్నాను. నీకు లోకజ్ఞానం శూన్యమని ఏనాడో చెప్పాను. అప్పుడే ఆఫీస్ గదిలో ఫోన్ మోగింది. యాదగిరి పరుగున వెళ్లి హలో సాబ్ అని ఫోన్లోకి అరవడం విన్నారు. అయ్యా, ఆయ్ హాయ్ దొర అంటూ అవతల చెప్పేది వింటూ వీడు ఊ కొట్టడం విని విమ్మి పెద్దగా నవ్వింది. ఆ నవ్వు ఫోన్లో వినపడింది కాబోలు.
మాట్లాడుతున్న మాధవ్ ఎవరొచ్చారో అని అడిగాడు. విమ్మీ గారు, అమ్మగారి దోస్తు అని యాదగిరి చెబుతూ ఉండగా ఆశ వెళ్లి ఫోన్ తీసుకుని మౌత్ పీస్ బయట చెంగుతో తుడిచి, హలో మాధవ్, విమ్మీ వచ్చింది అని చెప్పింది. గుడ్. విమ్మీకి అభ్యంతరం లేకపోతే ఇప్పుడే వచ్చి జాయిన్ కమ్మను. పనుంది. సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యమవుతుంది అంటూ ఫోన్ పెట్టేశాడు. విమ్మీ, కంగ్రాచులేషన్స్. నీ ఉద్యోగం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. మాధవ్ నిన్ను ఇప్పుడే రమ్మన్నాడు. గ్లాసు నీళ్లు గటగటా తాగేసి ఆశ డ్యూటీలో చేరాలంటే భయంగా ఉంది అంది. విమ్మీ, నీకు భయమా? నువ్వు ఉద్యోగానికి వెళ్తుంటే నాకు ఏదైనా ఉద్యోగం చేయాలి అని ఉంది. ఆశ, నీకేం కర్మ? హాయిగా రెండు చేతుల ఆనందాన్ని జరుపుకుని సుఖమయ జీవితాన్ని గడపడం నీ చేతుల్లో ఉంది. నాలాగా బ్రతుకు తెరువు కోసం పాకులాడాలా? తండ్రిని వెతకాలా? భర్తని స్వయంగా ఎన్నుకోవాలా? ఎన్ని జన్మల పుణ్యమో నీకు ఈ బ్రతుకొచ్చింది అంటూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి బ్యాగ్ అందుకుంది. ఆఫీస్ అడ్రస్ చెప్పగలవా? అదైనా తెలుసా? అబిడ్స్ లో ఉందనుకుంటాను. యాదగిరిని వెంట తీసుకువెళ్ళు. వారు సంభాషించుకుంటూ ఉండగానే కారు వచ్చి పోర్టికోలో ఆగింది. విమల కోసం కారు వచ్చింది అని డ్రైవర్ చెప్పాడు. యాదగిరి మాధవ్ ఫోన్లో చెప్పిన ఫైల్స్ తెచ్చి డ్రైవర్కు అప్పగించాడు. తన కోసం కారు పంపినందుకు విమల మనసు మాధవ్పై కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ మంచివాడి కోసం తనేమైనా చెయ్యాలి అని ఆ క్షణం తీర్మానించుకుంది. కారులో కూర్చుని ఆశకు చెయ్యి ఊపింది. సూర్యుడు పశ్చిమాద్రిపై నిలిచాడు. ఓ మబ్బు తునక అటుపోతూ ఒళ్లంతా అరుణిమను పులుముకుంది. మబ్బులోని చల్లదనాన్ని ఆహ్వానిస్తూ చల్లగా మెల్లగా కొండచాటుకు జారుకున్నాడు. పక్షులు బిరబిరా తమ గూళ్లకు చేరుకుంటుంటే పిల్లలు ఇళ్ల నుంచి ఆడుకోవడానికి బిలబిలమంటూ బయటకు పరిగెత్తుకొస్తున్నారు. ఆ వాడలోని గృహిణులు పనులు తెమల్చుకుని స్నానాలు చేసి ఇస్త్రీ చీరలు కట్టి శుభ్రంగా తీరికగా వాకిళ్ల ముందుకొచ్చారు. ఆ వాడలో 10 ఇళ్లు వరుసగా క్వార్టర్స్ లా ఉంటాయి. ముందు విశాలమైన ఆవరణ, ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడకు పెద్ద ఇనప గేటు ఉంది. ఆ గేటుకు ఎప్పుడు తాళం బిగించుంటుంది. ఆ గేటుకున్న చిన్న ద్వారం గుండా రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఆ గేటు మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉంది. ఆ వాడలో పిల్లలు గేటు వెనక భద్రంగా ఉంటారు. ఉద్యోగాలకు వెళ్లే తల్లిదండ్రులకు నిశ్చింతగా ఉంటారు. పొద్దు చల్లబడగానే పనులు ముగించుకుని ఆడవారు చివర బాదం చెట్టు కిందకు చేరతారు. చిన్నపిల్లల తల్లులు పిల్లలకు అక్కడే అన్నాలు తినిపిస్తూ సంభాషిస్తూ ఉంటారు. ఆ వాడలో జరిగిన విషయాలు చెప్పుకుంటూ తప్పొప్పులు ఎంచుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వాళ్ళల్లో వాళ్ళే తగులు పడుతూ ఉంటారు. తగులు వేసుకుంటూ కలిసిపోతూ ఉంటారు. ఆ వాడలో ఒక ఇంటి వాళ్ళు టీవీ కొన్నారు. అదొక పెద్ద అట్రాక్షన్. ఆ వేళలో విమల మంచం మీదే ఉంది. అటు ఇటు దొర్లుతూ తన రూమ్మేట్ ఇంకా రాలేదు. వస్తే ఏవో కబుర్లు గాసిప్స్ చెప్తూ ఉంటుంది. తనొచ్చి అప్పుడే 4 రోజులైపోయింది. మొదటి రోజు ఆఫీసుకు పోగానే మాధవ్ నవ్వుతూ పలకరించి ఫైల్ ఇచ్చి టైప్ మిషన్ చూపించాడు. దేవుణ్ణి తలుచుకుని పని ప్రారంభించింది. మెత్తగా మాట్లాడి తీయగా నవ్వే మాధవ్ అంటే ఆఫీసు స్టాఫ్ కి భయం గౌరవాలున్నాయని గ్రహించింది. ఎవరి పని వాళ్ళు చురుగ్గా చేసుకుపోతున్నారు. తనకు చెప్పిన పని జాగ్రత్తగా త్వరగా చేసి చూపించింది. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ గా ఉండాలని తను అందించిన కాగితాలను అలా చూసి గుడ్ అన్నాడు. ఆ చిన్న మెప్పుకే తన హృదయం పొంగిపోయింది. అతని పని కూడా ముగించుకుని లేస్తూ రండి ఇంటికి వెళ్దాం, మీకోసం మీ ఫ్రెండ్ ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు మాధవ్. విమ్మీ కారులో కూర్చొని కబుర్లు మొదలుపెట్టింది. మీరు ఎక్కడుంటున్నారు? మా కజిన్ దగ్గర ఉంటున్నాను. అది డెటోనేటర్స్ లో పనిచేస్తుంది. ఆశ ఊరుకుందా? నిన్ను ఇంట్లో ఉండమనలేదా? ఆశ లోన్లీగా ఉంటుంది. నువ్వుంటే బావుంటుంది. సంతోషంగా ఉంటుంది. మాధవ్ని పరీక్షగా చూసింది. అతను అలసిపోయినట్టుగా ఉన్నాడు. కంటి కింద నలుపు కనిపించింది. నిద్రలేని కారణంగా అలా ఉన్నాడు. మానసిక సంఘర్షణలో అలసిపోయినట్టు కనిపించాడు. చెదిరిన ఆ వెంట్రుకలు సరిచేయాలని, అతని బాధేమిటో తెలుసుకుని తొలగించాలని అనిపించింది. మౌనంగా అతన్నే చూస్తుంటే విమ్మి అని స్నేహపూర్వకంగా పిలిచాడు. అప్రయత్నంగా నిట్టూర్చింది. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎప్పుడు ఎక్కడ అన్నాడు. ఎప్పుడైనా సరే అంది. మాధవ్ ఏమి మాట్లాడదలిచాడా అని అనుకుంది. విమలక్క, కాఫీ అంటూ చంద్రకళ వచ్చింది. అంతవరకు జరిగిన విషయాలు తలపోసుకుంటూ ఉండగా చంద్ర వచ్చి ఆలోచనలకు అంతరాయం కలిగించింది. చంద్రకళ పక్కింటి పనిపిల్ల. 14-15 సంవత్సరాలుంటుంది వయసు. చామన ఛాయలో ఏ వంక లేని ముఖం కళగా ఉంటుంది. కాఫీ గ్లాస్ అందుకుంటూ మీ అమ్మగారు లేరా అంది. సినిమాకు వెళ్లారు అంది చంద్ర. కొత్తగా వచ్చిన విమలకి పనులు చేసి పెట్టి చేరువైంది చంద్రకళ. చంద్రకళ చురుకైంది. చుట్టుపక్కల చదువుకునే పిల్లలు ఉండడాన ఇంగ్లీష్ మాటలొచ్చు.
10వ క్లాస్ వరకు చదువుకుంది. సినిమా పత్రికలు తెగ చదువుతుంది. ఫ్యాషన్లు చేసుకోవడం తెలుసు. శుభ్రంగా ఉంటుంది. ఇంత బాగున్న పిల్ల కేవలం పనిపిల్లగా ఉండిపోవడం విమలకు నచ్చలేదు. చదువుకుని ఏదైనా ట్రైనింగ్‌కి వెళ్ళకపోయావా? అంది. పెదవి విరిచి జాలిగా నవ్వింది. అది వెళ్ళిపోయాక కజిన్ లీల చెప్పింది. అది పనిచేస్తున్న ఇంటి యజమానికి ఇది చిన్న భార్య అంటూ నవ్వింది. పడుకున్న విమల లేచి కూర్చుంది ఆ మాటతో. పువ్వు వికసించక ముందే ఆ ఇంటి యజమాని ఆఘ్రాణించాడా? ఆ పిల్ల ఎలా ఊరుకుంది? ఈ ఊరే అంటున్నావు? వెళ్ళిపోకూడదా? విమల ఆవేశంతో అడిగింది. అన్నిటికీ ఒక్క జవాబే వేదతనం. చంద్రకళ నాన్న ఎక్కడో వాచ్‌మెన్‌గా ఉన్నాడు. వారిచ్చిన ఇంట్లో ఉంటూ తీరిగ్గా పిల్లల్ని కనేశాడు. అబ్బాయిలెందరో తెలియదు గాని అమ్మాయిలు మాత్రం ముగ్గురు. చంద్ర మూడోది. పెద్ద పిల్లకి పెళ్లి చేశాడు. దానికై చేసిన అప్పు చిన్నపిల్లలు పనిచేయగా వచ్చిన డబ్బుతో ఆ అప్పు తీరుస్తాడు. ఈ మధ్యనే రెండో దానికి పెళ్ళయింది. ఆ అప్పు చంద్ర తీరుస్తుంది. మరి దీనికి పెళ్ళైతే ఆ అప్పు దేంతో తీరుస్తాడో మరి. లీలా పనిపిల్లతో ఉన్నట్లు అతని భార్యకు తెలీదా? ఆశ్చర్యంగా అడిగింది. తెలీదు అని ఎలా అనుకుంటాం? ఈ కాలనీకంతా తెలుసు. తెలిసినా తెలియనట్లు ఉండడమే తెలివిగలవారి లక్షణం. ఈ పిల్ల లేకుంటే ఒక్కరోజు గడవదు. ఆయన కాళ్లకు చెప్పుల నుంచి చేతికి కర్చీఫ్ అందించేది చంద్ర. పిల్లల్ని చూసుకుని బడికి పంపించేది చంద్ర. ఆమె ఆఫీస్ నుంచి వస్తే చేతికి కాఫీ గ్లాస్ అందించేది చంద్ర. ఈ పిల్లని పంపించేస్తే అంత నమ్మకమైన పిల్ల మరొకటి దొరకొద్దా? దొరికినా వచ్చిన దాన్ని పట్టుకోవడం అని నమ్మకం ఏమిటి? విమి, కొందరు ఆడవారికి సుఖపడడం తెలిసోయ్ అని నవ్వింది లీల. చంద్రకళతో చనువు ఏర్పడ్డాక ఒకరోజు విమల అడిగింది. తను వినింది నిజమేనా అని. చంద్ర మౌనంగా ఉండిపోయింది. చంద్ర, అక్కడ పనిచేయటం ఇష్టం లేకపోతే నాకు చెప్పు. నా దగ్గర ఉంచుకుంటాను. లేదా మా ఇంటికి పంపుతాను. మా అమ్మ మంచిది. నిన్ను ఆదరిస్తుంది. నువ్వు కమలతో ఉండి చదువుకోవచ్చు. చంద్రకళ మోకాళ్లపై తలపెట్టుకుని ఏడ్చింది. తరువాత మెల్లని స్వరాన అంది. నువ్వు ఆలస్యంగా కనిపించావు విమలక్క. ఆ రోజు ఇంట్లో ఎవ్వరూ లేరు. అయ్యగారు వచ్చి పట్టుకుంటే భయం వేసి ఇంటికి పరిగెత్తిపోయాను. అయ్యగారు ఇలా చేస్తున్నారని ఎవరికి చెప్పుకోను? మా అమ్మకే చెప్పుకోలేకపోయాను. అప్పుడు నువ్వుంటే నీ దగ్గరకు వచ్చేదాన్ని. పనిలోకి రాకుండా ఇంట్లో ఉంటే అన్నం పెట్టేవారు కాదు ఇంట్లో. ఆకలి బాధకి ఓర్చుకోలేక తిరిగి పనిలోకొచ్చాను అని చెబుతూ స్కూటర్ హారన్ విని అదో అయ్యవారు వచ్చినట్టుంది అంటూ పరుగున వెళ్ళింది. చంద్రకళ వెళ్ళిన చాలాసేపటి వరకు కోలుకోలేకపోయింది. చంద్ర తనకంటే 20 సంవత్సరాలు పెద్దయిన అతన్ని ప్రేమిస్తుంది. అనేకంటే అతనికి అలవాటు పడింది అని విమ్మి గ్రహించింది. విమల కాఫీ సిప్ చేస్తూ కళ, నీ చేతి కాఫీ బావుంది. థాంక్స్. ఇలా నువ్వు కాఫీ తెస్తుంటే మీ అమ్మగారు చూస్తే? చంద్రకళ నాలుక చప్పరించింది. ఏం భయం లేదన్నట్టు. అది దాని సంసారంలా దాని ఇష్ట ప్రకారం చేస్తున్నట్టుంది అని నవ్వుకుంది. చంద్ర విమల కాళ్ల దగ్గర మంచానికి ఆనుకుని కూర్చుంటూ అక్క, గోవిందుకు పెళ్లి నిశ్చయమైంది తెలుసా? అంది. నాలుగో ఇంట్లో ఉండే గోవిందు బట్టల కొట్లో గుమస్తా. భార్య చనిపోయి 3 నెలలైనా కాలేదు. మళ్ళీ పెళ్లి చేసుకోవడంలో వింతలేదు. కాని అతని భార్య తిట్లు తన్నులు తినలేక అతని పోరు భరించరానిదై ఎండ్రిని తాగి చనిపోయింది. అయ్యో పాపం, ఆ అమ్మాయి కాపురానికొచ్చి సంవత్సరం కూడా కాలేదు. మొదనిష్టపోడు కోపానికి బలైపోయింది అని వాడంతా గోవిందుని తిట్టిపోశారు. అలాంటి గోవిందుకు పిల్లనిస్తున్నది ఎవరో? పైగా కట్నం కూడా ఇస్తున్నారట. అంతా ఆ అమ్మాయి అదృష్టానికి వదిలేశారా? దాని కర్మ ఎలా తెల్లవారితే అలా అవుతుంది అని అనుకుంటున్నారా? ఏ భరోసాతో అలాంటి వాడికి తన కూతుర్నిస్తున్నారు? పుట్టుకతో వచ్చిన బుద్ధి పోయిందన్న నమ్మకం ఏమిటి? ఈసారి అలా చేయడం అన్న నమ్మకం ఏమిటి? పెళ్లి జోదమా? అందరూ అదృష్టం మీద ఆధారపడతారు. అమ్మాయి సుఖపడుతుంది అంటే ఆనందిస్తారు. లేదా కర్మ అని నిట్టూరుస్తారు. తల్లిదండ్రుల బాధ్యత అంతేనా? భార్యను కష్టపెట్టిన వాడికి శిక్ష లేదా? అతను చేసిన తప్పేమిటో గ్రహించి, అతను పోగొట్టుకున్నది ఎంతో తెలుసుకుని పశ్చాత్తాపం చెందే వరకైనా మరొకడు తన కూతుర్ని ఇవ్వకూడదు. అలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే అలాంటి మరోవాడికి గుణపాఠం చెప్పినట్టుంటుంది కదా! విమల అనుకుంటూ ఉంది. బయట చిన్న తలుపు తెరుచుకుంది. ఆ చిన్న తలుపు తెరుచుకుంటే శబ్దం అవుతుంది. ఆ ఇండ్లల్లో వాళ్ళు ఎవరో వస్తున్నారా అని అప్రయత్నంగా అటు చూస్తారు. చంద్రకళ వెనక్కి వాలి గేటు వైపు చూస్తూ విమలక్క, ఎవరో చక్కనమ్మాయి వస్తుంది అని చెప్పింది. తనకు తెలిసిన వారిలో అలా చూడగానే చక్కనిది అనిపించేది ఆశ తన చిన్న చెల్లాయి కమల. కమల ఇక్కడ లేదు. ఆ వచ్చేది ఆశ అయి ఉంటుందని పైకి లేచి చూసింది. వరుసగా కనిపించే ఆ ఇళ్లల్లో విమ్మి ఏ ఇంట్లో ఉందా అని పరిశీలిస్తూ నెమ్మదిగా వస్తున్న ఆశని చూసి ఎదురేగింది విమ్మి. విమ్మి, ఈరోజు సెలవు గదా, వస్తావని ఎదురు చూశాను. నువ్వొస్తే గండిపేటకు పోదామని మాధవ్ అన్నాడు.
నేనెందుకు మధ్య మీరు వెళ్ళకపోయారా అంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశనే చూస్తున్న చంద్రతో, చంద్రకళ, నీ స్పెషల్ కాఫీ ఆశకు తెస్తావా అని అడిగింది. మాధవ్ కారులో ఉన్నాడు, త్వరగా తయారవ్వు. ఎక్కడికి? ఏమో, మీ ఇద్దరు ఎక్కడికంటే అక్కడికి. విమ్మి మాట్లాడుతూనే చకచకమని తయారైంది. చీర కుర్చీలు సరిచేసుకుంటూనే గది నుంచి బయటకు వచ్చింది. చంద్ర కాఫీ కప్పుతో వచ్చింది. ఆశ తాగి, లేకుంటే కళ బాధపడుతుంది అని విమ్మి అంటే కప్పందుకుని కాఫీ సిప్ చేసింది. విమ్మి, చంద్రకళకి ఓ 5 రూపాయలు ఇవ్వు. చంద్ర, విమ్మిని అడిగి తీసుకో, లేకుంటే మర్చిపోతుంది. దాని రేటు పెంచేశావు. ఇదేమన్నా ఒబెరాయ్ హోటల్ అనుకున్నావా? కళ్ళు పెద్దవి చేసి అంది. తిరిగి కాఫీ కప్పు చంద్రకిచ్చి థ్యాంక్స్ చెప్పింది. విమ్మి వచ్చిన దగ్గర నుంచి మాధవ్ ఉల్లాసంగా సంతోషంగా ఉన్నాడు. అంతకు మునుపు ఏదో పోగొట్టుకున్న వాడిలా దూరంగా ఉండేవాడు. పనిలో అలసిపోయి ఇంటికొచ్చేవాడు. విమ్మి ఎక్కడుంటే అక్కడ సందడి ఉంటుంది. స్నేహితుల్ని పోగు చేస్తుంది. సినిమాలు, షికార్లు, పార్టీలు క్షణం తీరిక లేనట్లు ఉత్సాహంగా ఉంటుంది. అలాంటి విమల ఈరోజు మంచాన్ని ఆశ్రయించింది. ఆ మాటే విమలతో అంది. ఏముంది? తీరిగ్గా పడుకుని నా జీవితాన్ని పరిశీలించుకుంటున్నాను. ఈ మధ్య ఏదో తెలియని బాధగా ఉంది. దేనికో మా జీవితాలు ఎప్పుడు ఏ విధంగా ఎండవుతాయో తెలియదు. నాన్నని చూడాలన్న తపన, అమ్మా నాన్నలు నడయాడే ఇంట్లో ఒక్కరోజైనా ఉండాలని, పుస్తకాల్లో తన జీవితాన్ని దాచుకోవాలి అనుకునే అమలకు మంచి భర్త దొరుకుతాడా? అమ్మ తన శేష జీవితాన్ని ఎక్కడ గడుపుతుంది? ముగ్ధ మనోహరి కమల రేసుకుక్క లాంటి పురుషుల బారిన పడకుండా గొప్ప చదువులు చదివి ఉన్నత పదవిలో ఉంటుందా? చక్కని చిన్నారి చెల్లాయికి రక్షణ భద్రత ఉంటాయా? నేను అనుకున్నవి, ఆశించినవి నాకు దొరుకుతాయా? ఆశ, ఇన్ని సమస్యల్ని ముందు పరుచుకుని పరిశీలిస్తున్నాను. ఎంతకాలం వాటి నుంచి పారిపోగలను? విమ్మి, అవి నువ్వనుకున్నంత గట్టు సమస్యలు కాదేమో. అమలకు లెక్చరర్ ఉద్యోగం వస్తుంది. పెళ్లిగీత ఉండాలే కాని ఆ గడి వస్తే అదే అవుతుంది పెళ్లి. కమల చక్కనిది, పెళ్లి సమస్య కాదు. ఎవరైనా ఇట్టే చేసుకుపోతారు. ఇక నీ విషయమా? నీ జీవితమే కాదు, నాలాంటి వారి జీవితాలను సరిదిద్దే సమర్థత, నేర్పు ఉన్నాయి. భవిష్యత్తు దేవుడు వదిలే. ఈ రోజు రేపు రాదు. అందుకే సంతోషంగా గడిపే. పద పద అంటూ తొందరపరిచింది. కారులో కూర్చున్న మాధవ్ ఏదో నవల చదువుకుంటున్నాడు. గుడ్ ఈవినింగ్ బాస్ అంది దగ్గరకొచ్చి. మాధవ్ నవ్వుతూ కారు తలుపు తెరిచాడు. వారిద్దరూ స్నేహంగా చనువుగా నవ్వుకోవడం ఆశ గమనించింది. మాధవ్ విమ్మి వైపు ఆకర్షితుడవుతున్నాడా? ఆ ఆకర్షణ ప్రేమలోకి మారదు కదా? ఆ తలంపు ఆశకు అప్రియంగా ఉంది. బాస్, ఎక్కడికి వెళ్తున్నాం? నౌబత్ పహాడ్. ఆ పాలరాతి మందిరాన్ని రాత్రిలో చూడాలి. అందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. సన్నగా ఏలవేస్తూ కారుని పోనిచ్చాడు. అతని నుంచి శాండిల్ పౌడర్, ఊడో పరిమళం కలిసి మృదువుగా వచ్చి ఆశను తాకుతున్నాయి. ముగ్గురు ముందే కూర్చున్నప్పుడు ఆశకి మాధవ్ భుజం అప్పుడప్పుడు తాకుతుంది. ఆశకు ఆ స్పర్శ అలవాటైంది. విమల వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు ముందే కూర్చుంటున్నారు. నువ్వు వెనక కూర్చో, ఇరుగ్గా ఉంది అని చెప్పలేకపోయింది. తను వెళ్లి వెనక సీట్లో కూర్చుంటే చూసేవాళ్లకు ఎబ్బెట్టుగా ఉంటుంది. లేనిపోని అపోహలకు దారి తీయొచ్చు. కారు గమ్యస్థానం చేరుకుంది. కొబ్బరికాయలు, పూలు అమ్మేవాళ్లు కొనుక్కోమని పిలుస్తున్నారు. మాధవ్ సన్నజాజుల మాలలు వారిని తీసుకోమన్నాడు. మాలలు తీసుకుని జడలో తురుముకున్నారు. కొబ్బరికాయ, పూలు, అగరబత్తులు ఉన్న తట్ట ఆశ తీసుకుంది. మరో కొబ్బరికాయ విమల తీసుకుని ఆ డబ్బు తనే ఇచ్చింది. వెన్నెల కాంతులను వెదజల్లే ఆ మందిరాన్ని చూస్తూ ఆ చల్లని రాత్రిలో మౌనంగా ఆ కొండెక్కసాగారు. గచ్చు నేలపై పిల్లలు జారుడు బండ ఆట ఆడుతున్నారు. పాలరాతి మెట్లపై ఇష్టంగా నడుస్తూ, పరిసరాలను పరికిస్తూ, చుట్టూ ఉన్న మనుషుల్ని పరిశీలిస్తూ ఆనందిస్తున్నారు. కాలిబాట నుంచి వచ్చిన వాళ్ళు 2 కోట్లు పెట్టి మందిరాన్ని కట్టించారు. కానీ పక్క కాలిబాటకు మెట్లను కట్టడం మర్చిపోయారు. పెద్దగా వ్యాఖ్యానించుకున్నారు. సన్నగా, నాజుగ్గా ఉంగరాల జుట్టు అమ్మాయి కళ్ళన్నీ తమాషాగా తిప్పి చూస్తుంది. నిమిషం కూడా నిలబడలేనట్టుంది. ఆ అమ్మాయి బాగుంది కదూ అంది ఆశ. బాగానే ఉంది, కానీ ముందుండవలసినవి అసలు లేనట్టుంది. విమ్మి మాటలు మాధవ్ వింటే ఏమనుకుంటాడు? ఆశ ఓరగా అతని వైపు చూసింది. మాధవ్ పెదవులపై మొలకనవ్వు ఉంది. అతని చూపులు ఆశ గుండెపై నిలిచి ఉన్నాయి. అప్రయత్నంగా ఆశ చెయ్యి బయటను సర్దింది. కొందరు నేరుగా ఉత్సవ విగ్రహం దగ్గరకు వెళ్తున్నారు. పలు రకాల భాషలు వినవస్తున్నాయి. ఆ జనాన్ని చూస్తుంటే ఇది 2వ తిరుపతిగా ప్రసిద్ధిగాంచేలా ఉంది. దేవాలయం ప్రదక్షిణ చేశారు. గోడలపై దశావతారాలను, రామాయణ చిత్రాలను చూశారు. బుద్ధుని కళ్ళు చూసి అవి మాధవ్ చూస్తున్నట్టుగా లేవు అంది విమ్మి.
స్వామిని దర్శించి అతి భక్తిగా నమస్కరించి కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్న విమ్మిని గమనించి, అంత దీర్ఘంగా ప్రార్థిస్తున్నావు, ఏం కోరావు అడిగింది ఆశ. మాధవ్ లాంటి భర్తను ప్రసాదించమని కోరుకున్నాను నిస్సంకోచంగా చెప్పేసింది. ప్రసాదం తీసుకుని కళ్ళకి అద్దుకుంటున్న మాధవ్ని చూస్తూ అంతగా నచ్చాడా అంది. వెండి పళ్ళెంలోని గంధం పూసుకుని కొబ్బరి ముక్కలు తింటూ గరుడికి అమ్మవారికి నమస్కరించి మెట్లు దిగి ఆ పక్కన ఉన్న చెప్టాపై కూర్చుని నింగికేసి చూశారు. చీకటిగా ఉంది. ఒక్క నక్షత్రం కూడా కనిపించలేదు. నింగిలోని నక్షత్రాలన్నీ కిందకి దిగి వచ్చి భాగ్యనగరాన్ని అలంకరించినట్లున్నాయి. దగ్గరగా నక్షత్ర మండలాన్ని చూస్తున్న భావన కలిగింది. ట్యాంక్ బండపై వరుసగా వస్తున్న వాహనాల లైట్లు భూలోక వైకుంఠాన్ని చూడ్డానికి తారలు బారులు తీరి వస్తున్నారా అన్నట్టు భ్రమింపచేస్తున్నాయి. దూరంగా ఆకాశం నుంచి మిణుకు మిణుకుమని దిగుతున్న విమానాల్లో దేవతలు దిగొస్తున్నట్టుంది. నిశీధంలో ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. తూర్పు తెల్లబడింది. అప్పుడే పుట్టిన సూర్యుడు ఎర్రగా కందిపోయి ఉన్నాడు. పశ్చిమ గాలులు చల్లగా వస్తున్నాయి. రెండు నల్లంచి పిట్టలు నింగిలో పల్టీలు కొడుతున్నాయి. యశోద కాన్పుకు వెళ్ళింది. ఇంట్లో పనికి దాని చెల్లెలు యాదమ్మను పంపుతానంది. అది ఎప్పుడొస్తుందో అనుకుంటూ ఆశ పడకపై నుంచి లేచింది. స్నానాదులు ముగించుకుని కాఫీ తీసుకుని ఆఫీస్ గదిలో ఫైల్స్ చూసుకుంటున్న మాధవ్కి ఓ కప్పిచ్చి తను తాగుతూ వరండాలోకి వచ్చింది. విమల ఆటో రిక్షా నుంచి దిగుతూనే మాధవ్ మాధవ్ అంటూ పరుగున ఆఫీస్ గదిలోకి వెళ్ళి, మాధవ్, మీరు నాకు సాయం చెయ్యాలి. మీరు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ప్లీజ్ మాధవ్ అంది. విమల స్వరం అదుపులోనే ఉంది గాని కళ్ళల్లో నీరు చూసి, కూర్చో విమల, నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను, చెప్పు అని విమ్మి వెనకే వచ్చిన ఆశతో విమ్మికి స్ట్రాంగ్ గా కాఫీ తీసుకురా అన్నాడు. అప్పుడు ఆశ వైపు తిరిగి, ఆశ, కమల కమల కమలకేమైంది ఆత్రంగా అడిగింది. స్నేహితులతో వెళ్లిన కమల తిరిగి రాలేదట. కూర్చో విమల, అసలు ఏం జరిగింది అని అడిగాడు. విమల కుర్చీ చివర్లో కూర్చుని కమల ఎక్స్కర్షన్ కి వెళ్తాను అని వెళ్ళిందట. వెళ్ళిన అమ్మాయిలు తిరిగొచ్చారు గాని కమల రాలేదు. ఈ మధ్యేగా గోవా వెళ్ళింది, మళ్ళీ ఎక్స్కర్షన్ ఏమిటి? ఏమో మరి. అమ్మ వెళ్ళి మా అమ్మాయి ఏది అని అడిగింది. అసలు కమల మాతో రాలేదు అన్నారట. అమ్మ ఎక్కడికని వెళ్తుంది, ఎవరిని అడుగుతుంది? నన్ను రమ్మని ఏడుస్తూ ఫోన్లో చెప్పింది. విమ్మి కంట్లో నీరు కంట్లోనే ఇరికించుకుంటూ చెప్పింది. కమల ఎక్కడికి వెళ్ళుంటుంది అని ఆశ బాధపడసాగింది. భగవాన్, కమల ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని భగవంతుణ్ణి స్మరించింది. కమల అందంగా ఉంటుంది కదూ, వయసెంత? 18. కమల మనస్తత్వం ఏమిటో చెప్పగలవా? విమ్మి మాధవ్ని నేరుగా చూస్తూ, అందమైంది, అంతకంటే అందమైన మనస్సుంది. ఒకరిని నొప్పించదు. మనుషుల్ని ప్రేమించినట్లు జంతువుని ప్రేమిస్తుంది. దానికి లేకపోయినా మరొకరికి ఇచ్చే గుణముంది. మీరు ఊహించినట్టు నాకు తెలిసినంత వరకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. మగవారికి ఆమెడ దూరంలో ఉంటుంది. ప్రేమలో పడేంతగా దాని మనసు ఎదగలేదు. అందుకే భయపడుతున్నాను. దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. మాధవ్ ఆలోచిస్తూ అన్నాడు. ముందు మీ అమ్మగారితో మాట్లాడాలి. మరో గంటలో ప్రయాణం చేయగలరా? ఆశ వైపు చూసి అడిగాడు. ఆశ తల ఊపి అక్కడి నుంచి నిష్క్రమించింది. ఆ ఇల్లు మగదిక్కులేని ఆడదానిలా ఉంది. కొండంత దుఃఖాన్ని దాచుకున్న కడుపు కాలిన తల్లిలా ఉంది. ఆ ఇంట్లో నుంచి తెల్లని పొడుగాటి అంగీ వేసుకున్న ఫాదర్ భారంగా బయటకు వచ్చి కళ్ళు ఆకాశంపైకెత్తి హృదయంపై సిలువ గుర్తు వేసుకుని ముందుకు కదిలిపోతున్న ఫాదర్ని దూరం నుంచే చూశారు. ఇంట్లో నుంచి ఫాదర్ రావడం కించిత్ ఆశ్చర్యాన్ని కలిగించింది విమలకు. ఏదో కీడును శంకిస్తూ భారమైన హృదయంతో లోపలికొచ్చారు. విమల అమ్మా అమ్మా అంటూ లోపలికి వెళ్ళింది. ఆశా మాధవులు హాల్లో కూర్చున్నారు. విమల పిలుపు ప్రతిధ్వనించేది కాని జవాబు రాలేదు. పూజ గదిలో దేవుడి విగ్రహం ముందు వాలిపోయి ఉంది అమ్మ. అమ్మా అమ్మా అంటూ విమల అమ్మ భుజాలు పట్టుకుంది. అమ్మ బాగానే ఉంది. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు, పడుకొని. ద్వారంలో నిల్చున్న అమల నెమ్మదిగా చెప్పింది. ఎప్పటిలాగా అమల చేతిలో లావుపాటి పుస్తకం ఉంది. అది చూసి విమలకు కాస్త ధైర్యం వచ్చి, కమల సంగతి ఏమైనా తెలిసిందా అని అడిగింది. దుఃఖభారంతో కృంగిపోయి ఏ చెడు వార్త వినవలసి వస్తుందో అన్న భయంతో నలిగిపోయిన చెల్లెల్ని చూడగానే కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. అది ఎంత ఆరాటపడిందో అనుకుంటూ అనురాగంతో రెండు చేతులు ముందుకు చాచింది. అక్కా అని మొట్టమొదటిసారిగా పిలుస్తూ చేతిలో వాలిపోతూ, చల్లాయి క్షేమమేనా అని మెల్లగా అడిగింది. అమల గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని, చల్లాయి మనందరికంటే సురక్షితమైన చోటుంది. బాధలకు అతీతమైన చోటుంది. కమల పూజా కుసుమమై దేవుడికి అర్పించుకున్న ధన్యజీవి.
కమల చచ్చిపోలేదు కదా అన్నట్లు చూసింది. విమల భయాన్ని చూసి విరక్తిగా నవ్వుతూ, విమ్మి, భయపడకు. చల్లాయి కారామెల్ నన్స్ ఆశ్రమంలో చేరిపోయింది. విమ్మి అప్రతిభురాలై బిర్ర బిగుసుకుపోయింది. వీరి సంభాషణ అంతా వింటున్న ఆశ కళ్ళు విప్పారాయి. గుండె మీదకు చేతులు వెళ్ళాయి. నన్స్ అంటే ఏమిటో మాధవికి తెలుసు. కారామెల్ నన్స్ అంటే తెలియదు. ప్రశ్నార్థకంగా ఆశ వైపు చూశాడు. భగవంతుడికి తన జీవితాన్ని అర్పించుకుంది. ఆ మిషన్లో చేరిన సిస్టర్స్ ఒకసారి ఆ ఆశ్రమంలోకి వెళ్ళాక ఆశ్రమం తలుపులు మూసుకుంటాయి. ఆ సిస్టర్స్ ఇక ప్రపంచాన్ని చూడడానికి ఇష్టపడరు. మనస వాచ బాహ్య ప్రపంచంతో సంబంధ బాంధవ్యాలు వదులుకుంటారు. తెల్లటి ముసుగులో ఉండి వారు బయట ప్రపంచాన్ని చూడరు. వారిని ఇతరులు చూడడానికి ఇష్టపడరు. అహర్నిశలు భగవంతుడిని ధ్యానిస్తూ వారి పనులు వారే చేసుకుంటూ కాస్త తీరిక సమయాల్లో ఆశ్రమంలో వారి సమాధిని వారే తవ్వుకుంటూ గడిపేస్తారు. భోజన వేళల్లో కిటికీలో నుంచి అందించిన ఆహారాన్ని అందుకుంటారు. ఒక్కసారి అందులో ప్రవేశించిన వ్యక్తి తిరిగి బయటకు రాదు. దేవుడికి అంకితమై అతనిలో లీనమయ్యే ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ కాన్వెంట్స్ లో సిస్టర్స్ ఆయా వేళల్లో భగవంతుని ధ్యానిస్తూ మామూలు దినచర్యలో పాల్గొంటారు. అవివాహితులైనా ఉంటారు గాని మానవాతీత శక్తులుగా కనిపించరు. వారికి ఆ జీవితం ఇష్టం లేకపోతే కన్యత్వానికి స్వస్తి చెప్పొచ్చు. చిన్నారి కమలకు ఆ వయసులోనే వైరాగ్యం ఎందుకు కలిగిందో వారికి అర్థం కాలేదు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.